గెలవడం కష్టమని చెప్పా కూడా వెళతారంటావా? ఏమో సార్, ఎవరికి తెలుసు? అంత ఆస్తిలో మీకు వాటా ఇవ్వాలి అంటే ఆ పెద్దావిడికి మనసు రావద్దు. అయినా మీ వదిన గారికి ఎవరు వారసు లేరు కదా. ఆవిడ పోతే ఆస్తి మీకే వస్తుంది కదా. ఎందుకు తొందరపడుతున్నారు? అంటే అప్పటిదాకా నేను నోరు మూసుకుని కూర్చోవాలా? నా వల్ల కాదు. మరి ఇంకో లాయర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? నా గురించి తెలిసిన ఏ లాయర్ మాత్రం ఆ కేసు టేకప్ చేస్తాడు చెప్పు? అది కరెక్టే. చూడు లాయరు, ఎందుకైనా మంచిది ముందుగా బార్ అసోసియేషన్లో ఒక మాట చెప్పుంచు. ఈ కేసు ఎవరు టేకప్ చేయొద్దు, ఇది జగదీష్ చంద్రప్రసాద్ కేసు అని చెప్పు. అలాగే సార్, వస్తాను. నువ్వే ఎలాగైనా కంపెనీ బాధ్యతలు తీసుకో. నేను వచ్చేంత వరకు నువ్వే అంతా చూసుకో. నాకు పూర్తి అధికారాలు రావాలి. అప్పుడు ఆ కంపెనీని దివాళా తీయించాలి. లేకపోతే పెళ్ళాం మాటలు విని నన్ను ఆఫీస్లో 2 గంటలు వెయిట్ చేయించావు కదా రాజశేఖర్. ఇప్పుడు నీ ఆస్తి మొత్తం కరిగించి నిన్ను నా ఆఫీస్ ముందు పడిగాపులు పడేలా చేస్తాను. ఒసే అంజలి, నేను ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకున్నా కూడా నాకు దక్కకుండా చేశావు. ఇప్పుడు నీ మొగుణ్ణి నా చేతిలో కీలుబొమ్మగా మారుస్తానే. నువ్వు మళ్ళీ తిరిగొచ్చేసరికి రాజశేఖర్ని పిచ్చోణ్ణి చేసి నిలబెడతాను. తినటానికి తిండి కూడా లేని బికారిని చేస్తాను. అప్పుడు కానీ నా పగ చల్లారదే. వీడొకడు పని పాట లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తాడు పేస్ట్ ఫెలో. ఏంటి రోహిత్, ఫోన్ కట్ చేశాను కదా, అర్థం కాలేదా? మళ్ళీ ఎందుకు చేశావు? నీతో మాట్లాడాలనిపించింది గీత. అయితే దానికో టైము పాడు ఏం లేదా? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసేస్తావా? అదేంటి గీత, కొత్తగా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి? ఇప్పుడు టైం ఎంత? నిద్రపోతుంటే కాల్ చేశావు. నాకు నిద్ర డిస్టర్బ్ అవ్వదా? సారీ గీత. నీ సారీ నాకేం అవసరం లేదు. ఇక నుంచి ఇంత లేట్ నైట్ ఫోన్ చేయకు. నాకిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది. నీకేమైనా పిచ్చా? ఎప్పుడు పడితే అప్పుడు చూడాలి అంటే కుదరదు. నాకేం పని పాట లేదనుకున్నావా? ఇలా టైం కాని టైంలో ఫోన్ చేసి ఇబ్బంది పెట్టుకో. కావాలంటే రేపు కలుద్దాంలే, బాయ్. ముందు వీడిని పక్కన పెట్టాలి. మరీ ఓవర్ చేస్తున్నాడు. ఆ అజిత్ని రెచ్చగొట్టాలని వీణ్ణి అడ్డం పెట్టుకుంటే వీడే ఎక్కువ చేస్తున్నాడు. ఏమైంది దీనికి? ఎందుకు ఇంతలా విసుక్కుంటుంది? కొంపతీసి మనల్ని పక్కన పెడుతుందా? ఎందుకైనా మంచిదే, మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. నమస్కారం సార్. నమస్కారం అండి, రండి కూర్చోండి.
ఇంతకు ముందు ఫోన్లో మాట్లాడాను. సులోచన రాణి గారి గుమస్తాని. గుర్తుంది. ఇదిగోనండి మాకు పంపించే నోటీస్. మీరే ఎలాగైనా ఈ కేసు తీసుకుని గెలిపించాలి. సులోచన రాణి గారి కేసు తీసుకోవటం అనేది నాకు చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి మంచి పేరున్న వాళ్ళు నాకు క్లయింట్స్ అంటే నాకు మంచి పేరు ఉంటుంది. అవునండి, మీ జమీందారు గారికి ఎప్పటి నుంచో పనిచేస్తున్న లీగల్ అడ్వైజర్ ఉన్నారుగా, మరి నా దాకా ఎందుకు వచ్చింది? ఆయన ఎందుకో ఈ కేసు చేయలేనంటున్నారండి. ఎందుకో నేను చెప్తాను వినండి. ఇలాంటి కేసులను గెలవటం చాలా కష్టంతో కూడుకున్న విషయం. అందుకే ఆయన తప్పుకున్నారు. అలా అంటారేంటండి? మీరెంతో గొప్ప పేరున్న లాయరు, మీరే అలా అంటే ఎలా సార్? నిజాలు ఎప్పుడూ ఇబ్బందిగానే అనిపిస్తాయండి. ఇది మీరు అనుకున్నంత ఈజీ విషయం కాదు. ఆ వీలునామా అశోక్ చంద్రప్రసాద్ గారు రాయలేదు అని మనం ఎలా నిరూపించాలి? నిజాలు చెప్పడానికి ఆయన ప్రాణాలతో లేరు. పైగా జగదీష్ చంద్రప్రసాద్ పరాయి వ్యక్తి కూడా కాదు, సొంత తమ్ముడు. అలాంటప్పుడు ఎందుకు వీలునామా రాసుండకూడదు అని అడిగితే ఏం చెప్తారు? అప్పటికే మా అయ్యగారికి కూతురు అల్లుడు ఉన్నారండి. వాళ్ళని కాదని తమ్ముడికి ఎలా రాస్తారు? అలాని మీరు నేను అనుకుంటే చాలదండి. వీలునామా అనేది ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు రాసిచ్చేది. చనిపోయే నాటికి వేరే వీలునామా రాయకపోతే ఆఖరణ రాసిన వీలునామానే చెల్లుబాటు అవుతుంది. మరి దీని తర్వాత మీ అయ్యగారు వేరే వీలునామా ఏమైనా రాశారా? ఉంటే చూపించండి. కేసు ఈజీగా మనం గెలిచేయచ్చు. అలాంటిదేం లేదనే కదండి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు లాలో ఉన్న పాయింట్స్ని బట్టి వాదించేవాణ్ణే కానీ చట్టాన్ని ఎదిరించి వాదించలేను కదండి. ఇప్పుడు జగదీష్ చంద్రప్రసాద్ గారి దగ్గర ఉన్న వీలునామా డూప్లికేట్ అని వాదించాలి అంటే మన దగ్గర బలమైన సాక్ష్యం కావాలి. అదుందా? మిమ్మల్ని నమ్మించి నేను ఈ కేసు టేకప్ చేసి మీ దగ్గర డబ్బులు గుంజేయచ్చు. కానీ అది సులోచన రాణి గారి లాంటి పెద్ద మనిషిని మోసం చేయటమే అవుతుంది. పైగా నా కెరీర్లో ఇంతవరకు నేను కేసు ఓడిపోయిన చరిత్రే లేదు. దానివల్ల నేను చెడ్డ పేరు తెచ్చుకోలేను. ఐఎమ్ సారీ. మీరే అలా అంటే ఎలాగండి? మీరు చాలా పెద్ద పేరున్న లాయర్. ఎలాంటి కేసైనా సరే గెలుస్తారని పేరుంది మీకు. మీరే ఇలా అనేస్తే ఎలాగండి? కొంచెమైనా హోప్ ఉండాలి కదండి. ఆ వీలునామా డూప్లికేట్ అని మనం నిరూపించలేం. దాని మీద సంతకం ఫోర్జరీ చేసిందని అంతకంటే ప్రూవ్ చేయలేం. నేనే కాదు, ఏ లాయరు కూడా ఈ కేసు గెలిపించలేరు. మీకు ఇంతకంటే విడమర చెప్పడం నా వల్ల కాదు. మీరు బయలుదేరండి ప్లీజ్. అలాగే సార్. చెప్పండి లాయర్ గారు, ఏమైంది? వచ్చారా? వచ్చారు సార్. కుదరదని చెప్పి పంపించేశాను. హ, మంచి పని చేశారు. మీరు కాదంటే ఇక ఏ లాయరు ముందుకు రాడు, రానియను కూడా. చాలా పెద్ద క్లయింట్ సార్. ఒప్పుకుంటే నాకు మంచి ఫీజు వచ్చేది. దానికి డబుల్ నేను పంపిస్తున్నా కదా, ఇంకేం కావాలి? ఏంటి గుమస్తా గారు, ఆ లాయర్ గారు కూడా కేసు ఒప్పుకోనన్నారా? కారణం ఏంటండి? అందరూ చెప్పే కారణం ఒకటేనమ్మా, కేసు గెలవలేమని. ఆ వీలునామా నిజమై ఉంటుందంటున్నారు. ఆయన ఎందుకు అలా రాస్తారండి? నేను అదే చెప్పాను అమ్మగారు. కానీ ఎవరూ ముందుకు రావటం లేదు. ఇంకో 10 మంది లాయర్ని కలిశాను, అందరూ అదే మాట. ఏం చేయాలో తెలియడం లేదు అమ్మగారు.
ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నారు? మనం కేసు గెలుస్తామనే ఆశ ఎక్కడా కనిపించడం లేదమ్మా. అసలు మన తరపున వాదించడానికి ఒక్క లాయర్ కూడా ముందుకు రావడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా. ఏమైందండి? అందరూ ముందుగానే కేసు గెలవంటున్నారమ్మా. ప్రయత్నం కూడా చేయకుండా గెలవలేమో అంటున్నారంటే దీని వెనకున్న కుట్ర మీకు అర్థం కావడం లేదా గుమస్తా గారు? మనుషుల్ని దారికి తెచ్చుకోవాలంటే 2 మార్గాలు. ఒకటి డబ్బుతో ప్రలోభ పెట్టడం, 2 బెదిరించి భయపెట్టడం. నాకు తెలిసి ఆ 2 జరుగుతున్నాయి. ఏమంటారు? ఆ జగదీష్ గారు అంతటి సమర్థుడేనమ్మా. కానీ ఇంతమందిని ఎలా ఆపుతున్నారో నాకు అర్థమే కావడం లేదు. వాళ్ళెవరూ వాదించినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు కదండి. నీకు తెలియదమ్మా, అతను చాలా దుర్మార్గమైన మనిషి. అతని బుద్ధి మంచిది కాదని నా భర్త చాలా కాలం అతన్ని దూరం పెట్టారు. ఆ తర్వాత మెల్లిగా ఇంటికి రావడం మొదలుపెట్టాడు. మొదట చాలా పద్ధతిగా ఉన్నట్టు నటించాడమ్మా. ఎప్పుడైతే నా భర్త చనిపోయారో అప్పుడు ఈ ఆస్తిని పెత్తనాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నాడు. అతన్ని గెలవడం అంత సులభం కాదమ్మా. అన్యాయం చేస్తున్న మనిషి అంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు న్యాయం పక్కన ఉన్న మనం ఇంకెంత బలంగా ఉండాలమ్మా. ఆ రాక్షసుడు ఎంత దూరమైనా వెళ్లే మనిషి అమ్మా. అమ్మా, నేను ఒకే ఒక్క మాట సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పండి. ఆ వీలునామా పెద్ద ఆయన రాసిచ్చారు అని మీరు నమ్ముతున్నారా? జగదీష్ చంద్రప్రసాద్ గారిలో నిజాయితీ ఉందని మీరు నమ్ముతున్నారా? లేదు. మరలాంటప్పుడు ఎందుకు మనం పోరాడలేం? ఎందుకు గెలవలేం? మనం వెళ్లే దారిలో రాళ్ళు ముళ్ళు ఉన్నాయని ముందుకు వెళ్లకుండా ఉండలేం. చిన్నగా దారి చూసుకుంటూ ఎలాగో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మన సమస్య ఏంటి? కేసు టేకప్ చేసే లాయర్ కావాలి కదా? నాకు తెలిసిన లాయర్ గారు ఒకరున్నారు. గుమస్తా గారు, మీరు వెళ్ళి ఆయన్ని కలవండి. ఎవరమ్మా ఆయన? ఆయన పేరు మూర్తి గారు. చాలా గొప్ప లాయర్, మంచి మనిషి కూడా. మీరు కలిసి వివరాలన్నీ మాట్లాడండి. ఒక్కసారి ఇక్కడికి తీసుకొని వస్తే మిగిలినవి మొత్తం నేను వారితో మాట్లాడతాను. అడ్రస్ ఇస్తాను, వెంటనే మీరు వెళ్ళి కలవండి. అలాగేనమ్మా. అమ్మా, మనం భయపడితే ఏ పని చేయలేం, ఎప్పుడు గెలవలేం. ఏమంటారు? అలాగే తల్లి, నీ ఇష్టం. ఇంత దూరం వచ్చాక వెనకడుగు వేయడం ఎందుకు? మనం గెలిస్తే 100 కుటుంబాలు చల్లగా ఉంటాయి. పోరాడదామమ్మా. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇంకేమమ్మా, మనం కేసు వేసేద్దాం. ఆ లాయర్ గారి అడ్రస్ ఇవ్వండి అమ్మా. ఇప్పుడే వెళ్ళి కలుస్తాను. అలాగే. నమస్కారం అండి. నమస్తే అండి. లాయర్ మూర్తి గారు నేనేనండి, రండి. రండి, కూర్చోండి. చెప్పండి. నేను సీతారాంపురం నుంచి వస్తున్నాను. అక్కడ జమీందారిని సులోచనారాణి గారు పంపించారండి. సులోచన రాణి గారు? ఆ పేరు విన్నానే. మీ గురించి పవిత్ర అనే అమ్మాయి చెప్పిందండి. ఆవిడికి మీరు బాగా తెలుసు అన్నారు. అందుకే ఈ కేసుని మీరైతే డీల్ చేస్తారని ఇక్కడ పంపించారండి. పేరేమన్నారు? పవిత్రనా? అవునండి.
ఆ పేరు నేను ఎప్పుడు విన్నట్లేదే. ఆవిడే మీ అడ్రస్ అది ఇచ్చారండి. ఆ అమ్మాయిని మా అమ్మగారు సొంత కూతురులా చూసుకుంటారు. ఈ కేసు మీరైతేనే సమర్థవంతంగా వాదిస్తారని చెప్పారు. సరే, ముందు కేసు వివరాలు చెప్పండి. ఈ వీలునామా రాసేటప్పుడు అశోక్ చంద్రప్రసాద్ గారి కూతురు అల్లుడు ప్రాణాలతో ఉన్నారా? ఉన్నారండి. అప్పటికే అశోక్ చంద్రప్రసాద్ గారికి జగదీష్ గారికి ఆస్తి పంపకాలయ్యాయా? జరిగాయండి. ఎవరి ఆస్తులను వారు పంచుకుని ఎవరి జీవితాలు వారు గడుపుతున్నారు. జగదీష్ గారు ఆయన వాటా ఆస్తులన్నీ నాశనం చేసుకున్నారు. మా అయ్యగారు జాగ్రత్తగా బాధ్యతగా అంతా చూసుకున్నారు. ఇంతకే అన్నదమ్ముల మధ్య రిలేషన్ ఎలా ఉండేది? జగదీష్ గారి పద్ధతి నచ్చక చాలా కాలం దూరంగా పెట్టారండి. అసలు మా అయ్యగారికి జగదీష్ గారికి మాటలు కూడా లేవంటే నమ్మండి. మరి అలాంటి మనిషి ఎలా ఆయనకి వీలునామా రాసిస్తారండి? ఆయన రాసిచ్చారని గట్టిగా వాదిస్తూ వీలునామా చూపించారు సార్. అది కూడా ఎప్పుడు అంటే పవిత్ర గారు జగదీష్ గారి మీద ఎదురు తిరిగి మా అమ్మగారు సంతకాలు చేయరు అని చెప్పాక ఈ వీలునామా బయటకు వచ్చింది. ఇది ఖచ్చితంగా డూప్లికేట్ వీలునామా అండి, ఇందులో డౌటే లేదు. ఎంత మంచి మాట చెప్పారండి. ఈ మాట అక్కడ ఏ లాయరు కూడా అనడం లేదు. చుట్టుపక్కల లాయర్స్ అందరూ మరి కూడబలుకున్నారో ఏమిటో తెలియదు కానీ అందరూ అదే మాట. మీరేం టెన్షన్ పడకండి, న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ జగదీష్ చంద్రప్రసాద్ గారు అందరినీ బెదిరించి బతకడం బాగా అలవాటు చేసుకున్నట్టున్నారు. ఈ వీలునామా కూడా వాళ్ళు సృష్టించిందే కావచ్చు. దీని మీద సంతకం ఫోర్జరీ అని నిరూపించాలంటే మీ అయ్యగారి ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూడాలి. అవి కోర్టుకు కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మరి మా అయ్యగారు లేరు కదా, ఆ సంతకం ఫోర్జరీ అని ప్రూవ్ చేయగలమా? తప్పకుండా. గ్రాఫాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో తేలుస్తారు. కాబట్టి మీరేం టెన్షన్ పడకండి. ముందు ఒకసారి సులోచనారాయణ గారిని కలిసి కొన్ని వివరాలు మాట్లాడాలి. మీరు ఎప్పుడు వస్తానంటే అప్పుడు కలుద్దామండి. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే కలుస్తాను. అలాగే. ఒక్క నిమిషం. వెళ్దామా? సరే. రండి సార్. అమ్మగారు, వీరి పేరు మూర్తి గారు. మన పవిత్రమ్మ చెప్పింది వీరి గురించి. అమ్మగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. కూర్చోండి. మీ గురించి వినడమే తప్ప ఎప్పుడు కలిసింది లేదండి. ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. మా గుమస్తా గారు మీతో అన్ని విషయాలు చర్చించే ఉంటారు. చెప్పారండి. మీరు ఆ వీలునామా గురించి కానీ ఆ నోటీస్ గురించి కానీ అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అదంతా పచ్చి అబద్ధం అన్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అశోక్ చంద్రప్రసాద్ గారు సంతకం చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే నాకు ఒకసారి చూపించండి. అవి చూస్తే గానీ మనకు ఒక క్లారిటీ రాదు. అలాగేనండి. గుమస్తా గారు, అమ్మా. ఆ డాక్యుమెంట్స్ తీసుకురండి. అలాగేనమ్మా.
ఇదిగోండి. మీరు చూసిన ఆ వీలునామాలో సంతకం, దీంట్లో ఉన్న సంతకం టాలీ అయిందండి? నేనంతగా చూడలేదు. సొంత అన్నయ్యే కదండి. చిన్నప్పటి నుంచి ఆ పెద్ద ఆయన సంతకం తెలిసే ఉంటుంది. అది కాపీ చేయడం పెద్ద కష్టం కాదు కదా లాయర్ గారు. ఎంత కాపీ కొట్టినా సరే అసలు సంతకాలకి ఫోర్జరీ సంతకాలకి తేడా తెలిసిపోతుందండి. ఒకవేళ మీ భర్త గారే ఆ వీలునామా రాసినా కూడా అది చెల్లుబాటు కాదండి. ఎందుకంటే ఇది అనువంశికం, అంటే తాతల కాలం నుంచి వచ్చే ప్రాపర్టీ. వారసులుండగా వీలునామా రాసే అధికారం అశోక్ చంద్రప్రసాద్ గారు కూడా లేదని మనం కోర్టులో వాదించవచ్చు. కూర్చోండి అన్నయ్య.